ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పెట్రోల్ డీజిల్ రంగంపై పడటంతో రవాణా రంగం స్తంభించిపోయింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నియోజకవర్గంలోని 25 బంకులలో పెట్రోల్ డీజిల్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో ఆటోలు, కార్లు నడిపేవారు జీవనం సాగక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి పెట్రోల్ డీజిల్ ను కొరత లేకుండా అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎస్టీలకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లాలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ముఠాకు చెందిన మహిళ నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నిందితులకు అనుకూలంగా వ్యవహరించిన 2 సీఐలపై చర్యలు తీసుకోగా తాజాగా మరో 6 ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. అనంతపురం రూరల్లో 5, ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఒకరిని వీఆర్ కు అటాచ్ చేసినట్లు అధికారులు వివరించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని పోలీస్ స్టేషన్ ను దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ సందర్శించారు. మండలంలో చిన్న కొత్తపల్లి, చక్రాయపాలెం, గోపాలపురం సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. భవానీ సెంటర్ దగ్గర నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. రోజుకి 36 నుంచి 40 వేల వాహనాలు రాకపోకలు సాగుతున్నాయని వివరించారు. జిల్లా ఎస్పీతో చర్చించి త్వరలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు.